హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్య గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ సంవత్సర ఆఖరిలో మేము ఉంటుండగా ప్రభా, ఈ ముగింపు కూడుకులో ప్రభా, ఈ ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదం మాకు అనుగ్రహించండి. మేము ఏ విధంగా మీ సన్నిధిలో పెరగాలో, ఎలాంటి జీవితాన్ని జీవించాలో ప్రభా, జరిగిపోయిన కాలం కాదు, జరగవలసినటువంటి కాలంలో ప్రభా, మా సమయము, మా ప్రాణము, మా దేహము నీకు సంపూర్ణంగా ఎలాగో సమర్పించి జీవించాలో ప్రతి ఒక్కరికి అలాంటి మంచి అవగాహన, ఆలోచన శక్తిని దయచేయండి. విను బుద్ధుని, జ్ఞానమును దయచేయండి. చిన్నల్ని, పెద్దల్ని, సంఘాన్ని, గ్రామాన్ని అందరినీ దీవించండి. ఈరోజు రాత్రి ప్రభువా, నా నోటిలో నుండి ప్రభువా, నేను ఒట్టివాడిని కానీ నీ శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు, వాక్కులు, నీ సందేశాన్ని మాకందరికీ సమృద్ధిగా అనుగ్రహించమని మీరే మాతో ఉండవు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో మనం ఈ రాత్రి ధ్యానం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు మునుపు వాటిని జ్ఞాపకము చేసుకొనకూడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకూడి. జరిగినటువంటి విషయాలను పదే పదే ధ్యానం చేయడం వల్ల, జ్ఞాపకం చేసుకోవడం వల్ల మిత్ర భేదం అనేది కలుగుతుంది. వాక్యమైన బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, గతం గతః, జరిగిపోయిన వాటిలో శ్రేష్టమైనవి ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకోవచ్చు, వాటిని గురించి ఆలోచించవచ్చు. కానీ జరిగిపోయిన ప్రతి కీడును గురించి, ప్రతి శోధన గురించి, శ్రమను గురించి, ఆటంకాల గురించి, నిందల గురించి, వ్యాధుల గురించి, బాధల గురించి, లౌకిక భౌతిక వాదాన్ని గురించి ఆత్మ సంబంధంగా ఎదిగేవారు ప్రతిసారి గుర్తు చేసుకోవడం వల్ల ఆత్మీయంగా ముందుకు ఎదగలేరు. అందుచేత జరిగిపోయిన వాటిని మర్చిపోవాలి. జరిగిపోయిన కీడులైనా, జరిగిపోయిన సమస్యలైనా, జరిగిపోయిన అవమానాలైనా వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన జీవితంలో ఆత్మీయంగా అభివృద్ధి చెందలేదు. యెషయా ప్రవక్త తెలియజేస్తున్న ఈ గ్రంథము 66 అధ్యాయాలు కలిగినటువంటి నిడువు కలిగిన గ్రంథములో చిన్న బైబిల్గా దీన్ని పేర్కొనవచ్చును. ఎందుచేతంటే పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు, కలిపితే 66 పుస్తకాలు, 66 అధ్యాయాలు కలిగిన గ్రంథం, ఏకైక గ్రంథము యెషయా గ్రంథం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన్ని ఒక మినీ బైబిల్గా చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి, ఇశ్రాయేలు యోధ యొక్క శిక్షణ గురించి, తీర్పును గురించి, ప్రభు యొక్క రాజ్ఞ గురించి, ఏళ్ల పరిపాలన గురించి, విశ్వాసులకు కలిగేటువంటి విశ్రాంతిని గురించి అనేకమైన ఆత్మీయమైన సంగతులు మరి ఏ
గ్రంథంలో కూడా అంత స్పష్టంగా వ్రాయబడలేదు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడు, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు కొద్ది దినాల క్రితమే మనం క్రిస్మస్ గురించి మనం ధ్యానం చేశాం. ఒక క్రియను గురించి ఆ భాగంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే 1వ వచనంలో రాయబడిన మాట ఏంటి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు ఇశ్రాయేలు జీవితాలకు, యోధా జీవితాలకు నిరాశ, నిట్టూర్పు, నైరాశ్యం కలిగి, ఎందుకు ఈ బ్రతుకులు, మాకు ఆదరణ లేదు, మాకు విడుదల లేదు, మా జీవితాలు ఇలాగే ఉండిపోతున్నాయి, ఈ దరిద్రతతో, ఈ సమస్యలతో, ఈ లౌకికవాదంతోనే ఉండిపోతున్నాం, ఆత్మీయంగా ముందుకు సాగలేకపోతున్నామని నిరాశ, నిస్పృహలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగును మనకు అనుగ్రహించినట్లు లేఖనాలు మనం చూస్తాం. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలిగితే, నఫ్తాలి జెబూలూను మరణ ఛాయ కలిగిన ప్రదేశంలో దేవుని యొక్క వెలుగు చూచి మహిమ కలిగిన దానిగా నేను చేసేదాన్ని. ఈరోజు నా జీవితాల్లో మొద్దుబారిపోయినయ్యా, ఆశలు వదిలిపోయి ఉన్నాయా, ఎందుకు నా బ్రతుకు అని విరక్తి చెందిన జీవితాలుగా ఉన్నాయా, నా కుటుంబంతో నాకు పని లేదు, నేనిక ఈ లోకంలో బ్రతకడం ఎందుకు అని నిరాశ నిస్పృహలో ఉన్నావా? ప్రభు ఇస్తున్నాడు, ఇదిగో నేను ఇప్పుడే నీ పట్ల నేనొక నూతన క్రియ చేయబోతున్నా. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, చదువులోనైనా, గృహంలోనైనా, చేసే ప్రతి పనిలో ముందుకు ఎదగలేక, ముందుకు వెళ్ళలేక, ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నామేమో. ఈ రాత్రి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను, ఆ క్రియ ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. అది మీకు కనబడదు. విత్తనం వేయబడింది, విత్తనం వేయబడి అది మొలకెత్తినప్పుడు కొద్ది దినాల్లోని దాని మొలకతో ఆ విత్తనంతో పాటున్న తొడుగు ఒక మొక్కలాగా అవుతుంది. అలాగే మన జీవితంలో విశ్వాసంతో దేవుని మీద ఆనుకుంటే, ప్రభు మీద ఆధారపడితే, నువ్వు విశ్వాస బీజము సంఘములో నాటబడితే, వాక్యములో నాటబడితే, పరిశుద్ధాత్మ సన్నిధంలో స్థిరపరచబడి విశ్వాసముతో ఎదగలిగితే, కొద్ది దినాల్లోనే అది నీ జీవితంలో క్రొత్త పుంతలు, క్రొత్త చిగురు, క్రొత్త ఆశీర్వాదం అనేది మనం చూడగలుగుతాం. యోసేపు కొమ్మ ఫలించు కొమ్మని రాయబడింది. అంత మాత్రమే కాదు, నా జీవితం ఇదే, నా బ్రతికైపోయింది, నాకు సంతోషము లేదు, ఆనందము లేదు, ఎవరి కోసం నేను బ్రతికేది, ఎందుకోసమని నిరాశ నిస్పృహతో ఉన్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నేనొక నూతన క్రియ చేయబోతున్నా. ఆ క్రియను గురించి కీర్తన గ్రంథం 92వ కీర్తన దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 92వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు చక్కని మాట రాయబడింది, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రైజ్ ది లార్డ్. ముసలితనం చిగురు పెడుతుందండి. ముసలితనం అంటే అయిపోయింది, ఊరు పొమ్మంది కాడి రమ్మంది అంట ముసలితనం. సారము కలిగి పచ్చగా ఉంటారు. వాక్యమైన బైబిల్ అంటారండి, దేవుని కొరకంట ఎదురు చూచేవారు నూతనమైన బలం పొందుతారు. పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనము క్రొత్తదగునట్లు మేలు చేత తృప్తి పరుస్తాను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం
40వ అధ్యాయం 31 వచ్చింది. యెషయా గ్రంథం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు. నువ్వు ఆయన మీద ఆనుకుంటే, ఆయనలో ఉంటే, ఆయన వాక్యమందు విశ్వాసం కలిగి జీవిస్తే నీ జీవితంలో గొప్ప ఆదరణ. నీ బ్రతుకుల అనారోగ్యం పోయి ఆరోగ్యం, నెమ్మది లేని నీకు నెమ్మది, స్థిరత్వం లేని నీకు స్థిరత్వము, నీ జీవితంలో నిరాదరణకు గురైన నీ జీవితంలో గొప్ప ఆదరణ దేవుడు ఇయ్యగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అందుచేత 28వ వచనంలో మనం చూస్తే ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం నుండి మనం చదవగలిగితే, మీకు తెలియలేదా, మీరు వినలేదా, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూమి కాంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పట తొట్టిల్లుదురు. వినలేదా ఆయన మాటలు? నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూమి కాంతములు సృజించిన యెహోవా నిత్యుడైన దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, సొమ్మసిల్లు వారికి ఆదరణ ఇయ్యగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో ఆయన తృప్తిపరిచే దేవుడు. మేలు వారి జీవితంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఈరోజు లోకం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆస్తి పాస్తుల కొరకు ఎదురు చూస్తున్నావేమో, చందాల కోసం, అధికారాల కోసం, పదవుల కోసం గొప్ప గొప్ప ఆలోచన చేస్తున్నావేమో. ఈ లోకంలో ఆలోచన కొద్ది వరకే, కొంతవరకే. కానీ ప్రభు మీద నువ్వు ఆధారపడితే ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం అబ్రహాము యొక్క జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడో మనం చూడగలిగితే, ఆదికాండము 18వ అధ్యాయము దేవుని పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి, ఆదికాండము 18వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డట్లు మనం చూస్తాం. చూడండి, దేవుని కొరకు ఎదురు చూచే అనుభవం, ప్రార్థించే అనుభవం, స్తుతించే అనుభవం. 18వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ కూర్చి ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు అతనికి కనబడెను. అతడు వారిని చూచి ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నీ దాసుని దాటిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. అప్పటికి అబ్రహాము వయసు ఎంత చెప్తారండి? ఎంత వయసు అండి? అబ్రహాము వయసు 90 సంవత్సరాలు, దాదాపు 90 దాటిపోతుంది. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఎదుగుతున్నాడు. శరీరం సహకరించడం లేదు, ఆరోగ్యం సహకరించలేదు. ఆయనకున్న ఆశ, ఆర్ద్రత, కోరిక, వేదన, దేవుని పని యందు ఆసక్తి ఆయన వయసుతో పని లేకుండా, లెక్క చేయకోకుండా ఆయన అంటున్న మాట ఏంటంటే,
నా ప్రభులారా మీరు దాటిపో. రన్నింగ్ రేస్ చేసాడంట. నేను పరుగున వెళ్ళిపోయాడు. వాకింగ్ చేయలేదండి, లేకపోతే ఆయన సైక్లింగ్ చేయలేదు. ఏం చేశాడండి? పరుగున వెళ్ళిపోయి, నా ప్రభులారా మీరు దాటిపోవద్దు, దేవుని చేర్చుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని, దేవుని యొక్క పొందే మహాభాగ్యాన్ని పొందుకోవాలని శరీరం సహకరించకపోయినా ఈ యొక్క మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండ వేళ విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఈ మహాశివుడు, ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు, విశ్వాసుల తండ్రికి మూల పురుషుడైనటువంటి అబ్రహాము గుడారపు వాకిట నిలబడి మోకరించి ఏం చేస్తాడండి? దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు త్రిత్వం ఆయనకి కనబడింది. వెంటనే అంటున్నాడు, నా ప్రభులారా మీరు నా చెంత నుండి వెళ్ళిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు తీసుకొస్తాను, కొంచెం భోజనాన్ని ఏర్పాటు చేస్తాను, మీరు నేను తీసుకుని వచ్చే విందును మీరు స్వీకరించాలి అని చెప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారని ఆగమేఘాలతో వాళ్ళు వెళ్ళనీకోకుండా పలకరించి, అంటే బ్రతిమలాడుకుని వారి పాదాలు పట్టుకుని ప్రాధేయపడే అనుభవం యెహోవా కొరకు ఎదురు చూచేది. యాక్చువల్గా స్త్రీకి 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆవిడకి స్త్రీ ధర్మం నిలిచిపోతుంది. కానీ వృద్ధురాలైనటువంటి అబ్రహాము దాదాపు 90 సంవత్సరాలు పైగానే ఉన్నటువంటి ఈ వయసులో 99 సంవత్సరాలు ఈ వయసులో దేవుని కొరకు మరలా వయసు పొందుకోవడానికి వాక్యమైన బైబిల్ అంటుంది, దేవుని యొక్క వాక్య గ్రంథంలో కృత తుల్యమైన ఆ శరీరములు వాగ్దానాన్ని పొందుకోవడానికి శక్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 99-100 సంవత్సరాల వయసులో ఆయన 20 సంవత్సరాల అనుభవాన్ని కలిగి తన శక్తి, తన యొక్క బలము దేవుడు యాక్టివ్ చేసి తనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసండి? యెహోవా కొరకు ఎదురు చూచాడు, యెహోవా ఆశీర్వాదం కొరకు, యెహోవా దీవెన కొరకు, యెహోవా కృప కొరకు. ఈరోజు ఈనాడు నేను నీకు కావలసిన దాని కొరకు నువ్వు ఆయన పాదాలు పట్టుకోగలిగితే నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పెద్ద ఆయన అన్నాడంట, నాయన మీకు మీ అవసరాన్ని బట్టి నేను కొంత డబ్బు ఇస్తాను, ఎవరైతే అవసరతలో ఉన్నారో రండి అని చెప్పారంట. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారంట. ఒక చేతిలోనేంటో బైబిల్ ఉందంట, మరొక చేతిలో డబ్బులు తీసి డబ్బులు ఇలా చూపిస్తూ ఉన్నప్పుడు వరుసగా వస్తూ ఉన్నారంట. వచ్చి ఈ బైబిల్ మీద వాళ్ళు మనసు లేదు, దేని మీద చూస్తున్నారు? డబ్బు మీద చూసి ఒక ఆయన వచ్చాడు, చూశాడు, ఈ బైబిల్ ఏం చేసుకుంటాం అని అలాగే చూసి ఏమి అనుకోకుండా అయిష్టంగా చూసి ఈ డబ్బంకి అలా తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఒక్కవాడు, రెండోవాడు, మూడోవాడు కూడా చూశాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, వచ్చి చూసేపాటికి ఆయన అన్నాడంట, ఈ డబ్బులు అయిపోతాయి కానీ బైబిల్ మాత్రం అలా ఉండిపోతుంది. గొప్ప విషయం ఏంటంటే ఆ బైబిల్లోనే అంతకంటే ఎక్కువ డబ్బులు మధ్యలో ఒక డబ్బులు కట్ట పెట్టేసేసి అక్కడక్కడ కొన్ని నోట్లు పెట్టాడు. ఇంచుమించు ఒక 10 మందికి 20 మందికి ఇచ్చిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఉంది. కానీ వీళ్ళు భౌతికంగా ఆలోచన చేసింది ఏంటంటే కనబడే డబ్బుల కోసమే చూశారు. ఈయన అనుకున్నాడు, ఈ వాక్యం అయితే చదువుకోవచ్చు, ధ్యానించవచ్చు, దేవుని చిత్తం అయితే అదే పొందుకోవచ్చులే, దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు అనుకున్నాడు. కానీ బైబిల్ ఆశించాడు, కానీ బైబిల్లోనే ఆ డబ్బులు కొంత అమౌంట్ పెట్టాడన్న సంగతి బైబిల్ తీసుకొని చూస్తే ఆయన హృదయంలో చెప్పనలని కానీ సంతోషము ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఈ లోక సంబంధమైన సంపద కోసం, అందచందాల కోసం, ఆస్తి పాస్తుల కోసం
ప్రాపర్టీ కోసం, ఏమండి బెనిఫిట్స్ కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన వాటి కోసం ఎదురు చూచేవాడు బహు అరుదుగా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు తన శిష్య గణంతో కానీ ప్రజలతో కానీ ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరైనా కానీ నన్ను వెంబడింపగోరి ఉండేలా తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. సిలువ అంటే సిలువ లేనిదే క్రైస్తవ జీవితానికి విలువ లేదు. సిలువ పరలోక రాజ్యాన్ని తెచ్చేది, సిలువ రక్షణ, సిలువ క్షమాపణ, సిలువ పరలోక ప్రాప్తిని కలిగిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యంలో ప్రభు సెలవిస్తున్న మాట, మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని ఎదకండరా, మీకు ఏది కావాలో అది నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం చదువుకున్నటువంటి భాగంలో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను. ఏమిటండి ఆ క్రియ? ఎలా చేస్తున్నాడు? ఇప్పుడే మొదలవుతున్నది. ఆ వచనములో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 49 వచనం నుండి చదువుకుందాం. 43వ అధ్యాయము 49వ వచనంలో 43వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనంలో 3వ లైన్ నుండి చదువుకుందాం. నేను అరణ్యములో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారులను నదులు కలగజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆశీర్వాదం! నీ జీవితంలో నీ పరిస్థితులు ఒకవేళ అరణ్యముగా ఉన్నాయేమో, ఎడారిగా ఉన్నాయేమో, ఎడారిలో ఎండమాములో ఎంత ఎదికిన నీరు కనబడలేమో, కనుమరుగైపోయినట్టు ఉండవచ్చు. ప్రభు ఇస్తున్నాడు ఈ 2026 సంవత్సరంలో వాగ్దానం. అరణ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? త్రోవను కలగజేస్తున్నాడు. అరణ్యాన్ని అది దారి కాదు, రహదారిగా చేయబోతున్నాడు. అది మార్గం కాదు, రాజమార్గంగా చేయబోతున్నాడు. ఎడారిలో నదులను పారజేయుచున్నాడు. నేను ఏర్పరచుకొని నా ప్రజలు త్రాగుటకు ఎక్కడండి ఎడారులలో నీళ్లు పుట్టిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఎడారులోనైనా అరణ్యములోనైనా నీరు లేని ప్రాంతం, వాటిలో నీళ్లు పుట్టించగలిగిన దేవుడు. నీ కుటుంబం, నీ జీవితం అరణ్యంగా ఉందేమో, అయ్యో నాకు ఎప్పుడు విడుదల, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం అని కృంగిపోతున్నావేమో, ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవుడు నీ జీవితం పట్ల, నీ అరణ్యానికి త్రోవ, నీ కుటుంబం అనే అరణ్యం, నీ జీవితం అనే అరణ్యం, నీ భవిష్యత్ అనే అరణ్యానికి త్రోవ కలగజేస్తున్నాడు. ఎండిపోయిన నీ జీవితానికి నీటి బుగ్గలను పుట్టిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి 44వ అధ్యాయం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. నిన్ను సృష్టించి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడు అయిన యాకోబు యెషూరును భయపడకుము, దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీవు పుట్టిన వారిని, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. ఈ 2026 సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబును జ్ఞాపకం చేస్తున్నాడు. అయినను నా సేవకుడైన యాకోబు,
నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించిన గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరూను, భయపడకము. భయపడుతున్నావా? యెహోషువతో అంటున్నాడు, భయపడకము, దిగులు పడకము, నేను నీకు మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. నీ దినములన్నిట ఎవ్వరూ నీ ఎదుట నిలవలేకుండా నేను గొప్ప సహాయాన్ని చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనమే కాదండి దీవించబడేది, మన సంతతి దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన దేవుని యొక్క కృపలో నింపబడాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. మొట్టమొదటిగా మనం ఎవరి కోసం ఎదురు చూడాలండి? అబ్రహాము యెహోవా కోసం ఎదురు చూచి నూతన బలం పొందాడు. ఆత్మీయంగా శారీరకంగా కూడా వాగ్దానం వల్ల సంతానమైన ఇస్సాకుతో కూడిన కుటుంబాలను ఆయన పొందగలిగాడు. ఈరోజు దేవుని కొరకు నిరీక్షణతో విశ్వాసం కనిపెడితే మనకు ఆత్మ సంబంధమైన బలమును, శారీరక సంబంధమైన బలాన్ని కూడా ప్రభు ఇవ్వగలిగిన వాడు. రెండవదిగా మన జీవితాలు అరణ్యముగా ఉండొచ్చామో, ఎడారిగా ఉండొచ్చామో, దానిలో దేవుడు ఒక మార్గాన్ని, ఒక భవిష్యత్తును, ఒక కృపను, ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతున్నాడు. ఆ అరణ్యములో దారిని ఏర్పాటు చేస్తున్నాడు. దప్పి కొనుచున్న మన జీవితాల్లో తృప్తిపరచడానికి దేవుడే ఆయనే జీవాహారముగా, జీవ జలములుగా ఇస్తున్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్నే కాదండి, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యంలో సెలవిస్తున్న మాట యెషయా గ్రంథం 44:3, నేను దప్పిగొని వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎక్కడ చూసినా యాంత్రికమైన భక్తి, భౌతిక సంబంధమైన నామకార్థమైన భక్తి ఉంది, కానీ ఆత్మ సంబంధమైన భక్తి లేదు. ఈరోజు ఆత్మను పొందుకోవాలి, ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ చెప్పన శక్యము కలిగిన మూలుగులతో కూడిన ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు అని రోమాపత్రికలో రాయబడింది. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలి. మన జీవితాల్లో, మన గ్రామంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క శక్తితో నింపి కథంతోకి ముందుకు సాగలిగితే అనేకులను ప్రభు కొరకు సంపాదించే మహత్తశను, కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, మన సంతతి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేసి నాలుగవదిగా ముగించడానికి ఇష్టపడుతున్న దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు వినడం వలన, ఆయన మాటల్ని మనము జాగ్రత్తగా వింటే దేవుడు ఏం చేస్తాడో నాలుగో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రైజ్ ది లార్డ్. 15వ వచనాన్ని నేను చదువుతా, గమనించండి. నీ విమోచకుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవాకు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. కనుక ప్రియులారా, ఆయన మనకు మేలు చేయాలని, ప్రయోజనము కలగచేయాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రయోజనం ఏంటంటే వాక్యాన్ని అనుసరించాలి. ఆయన శాసనాలను, విధులను, చట్టాలను మన హృదయములో భద్రపరచుకు హత్తుకుని వాటి ప్రకారంగా జీవించాలి. హత్తుకొని ఎడల నీ క్షేమము నది వలె. సముద్రంలో నీరు దేనికి పనికిరాదండి. పంటలు పండాలన్నా,
సాగునీరు కావాలన్నా, తాగునీరు కావాలన్నా నదుల నీరే. నువ్వు ఒక నది వలె, జీవపు బుక్క వలె, ప్రవహించేటువంటి ఒక కాలం వలె, ఒక పంట కాలం వలె ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. నది వలె నీ క్షేమము, సముద్ర తరంగ వలె నీ నీతిని దేవుడు చెయ్యాలి అని అంటే ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకుంటావా? ఓ ఇశ్రాయేలు, నీవు నా మాటలు వినవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. నువ్వు వింటే నీకు క్షేమం. ఈరోజు ప్రియ సంగమా, ఆయన మాటలు విందామా? ఆయన వాక్యానికి లోబడదామా? దేవుని వాక్యములో నుండి ఆఖరిగా 5వదిగా 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 5:17 వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఇదిగో కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి. ఇంతవరకు పాత అలవాటు, పాత శారీరక క్రియలు, పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం. పాత పచ్చడి ఉండగా, కొత్త పచ్చడి ఉండగా పాత పచ్చడికి వదిలేసి జాడీలు కడిగి వేసుకుంటారు. పాత అన్నం కానీ పాతది ఏదన్నా ఉంటే అది పాడైపోతుంది, పారేసి కొత్త దాని కోసం నింపడానికి పాత్రలు గృహిణులు ఎలా సిద్ధపాటు చేసుకుంటారు. ఈరోజు పాత పాపపు అలవాటు, ప్రాచీన అలవాటు, పాపంతో కూడినటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు మన మదినిచ్చి మన మనస్సును శాంతి, సమాధానము, సంతోషము, నీతి, దేవుడిచ్చిన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము కలిగి జీవించాలి. ఇవన్నీ కూడా ఆత్మఫలమే. ఒక నారింజ కాయకు లేకపోతే బత్తాయి కాయకి కాయ ఒకటి, దానిలో త్వరలేలా ఉంటాయి. ఒక ఆత్మఫలము మన ఫలిస్తే ఇవన్నీ ఈ స్వభావాలు కలిగి ఉంటాయి. కనుక ఈ రాత్రి కాల సమయంలో మనము విడిచిపెట్టి వదిలేయవలసిన వదిలేసి నడవలసినవి, అవసరమైనవి తీసుకుని మన యొక్క భవిష్యత్తును, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని మంచిగా తీర్చిదిద్దుకొని దేవుని రాజ్యానికి వాసనకి ఈ కొత్త సంవత్సరం నూతనంగా అడుగు వేస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందుముగాక. దేవుడి మాటలు ప్రభు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కనుక 1-2 ప్రార్థన చేస్తాం. తర్వాత కేక్